నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతి నుంచి తిరుమలకి అయితే బయలుదేరేసామండి. తిరుమలలో ఉన్న తిరుమల యొక్క అందాలను చూసేద్దాం పదండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం తిరుమల కొండపై నుంచి చూసినప్పుడు మనకు తిరుపతిలో ఉన్న జూ పార్క్ అయితే చూడండి ఇలా కనపడుతుందండి. ఈ తిరుపతి యొక్క జూ పార్కు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ లయన్స్ అలాగే జింకలు ఇవి ఉన్న ప్రదేశం అండి. ఇది మనం తిరుమలలో వెళ్ళేటప్పుడు ఈ కొండపై నుంచి అయితే కనపడుతుంది చూడండి. మనం తిరుమలకి వెళ్ళే ఈ రూట్ చూడండి. ఈ లొకేషన్స్ అంటే చాలా బాగుంటుందండి. ఆ కొండపై నుంచి వెళ్ళేటప్పుడు ఈ మేఘాలు కానీ ఆ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే ఈ తిరుమల రోడ్డు పైన కోతులు అయితే చాలా ఉంటాయండి. మనమైతే ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల కొండపైన ఉన్న చివరి అంచుకైతే వచ్చేసామండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే తిరుపతి అనేది చాలా కింద అయితే డౌన్లో అయితే కనిపిస్తుందండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కసారి చూడండి, మనం ఎంత హైట్కి వచ్చేసామో కొండ యొక్క చివరి అంచుకైతే వచ్చేసామండి. మనం ఇప్పుడు తిరుమల కొండపైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోయి లోపల ఉన్న తిరుమల యొక్క అందాలను చూసేద్దాం పదండి. చూసారు కదండి, తిరుమల నుంచి లోపలికి వెళ్ళే ఆర్చ్ అండి ఇది. మనం లోపలికి వచ్చినట్టయితే మనం లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు అర్జునుడు రథంలో వెళ్తున్నట్టు రథం అయితే ఉందండి. ఈ రథంలో వెళ్ళేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి గురు ఉపదేశం చేసిన ప్రదేశం అండి ఇది. ఆ రథంలో వెళ్ళేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి గురు ఉపదేశం చేశాడంట. ఈ ప్రదేశం అయితే చాలా బాగుందండి. మనం తిరుమలకు లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంది.
మనం కొంచెం లోపలికి వచ్చినట్టయితే మనకి మెయిన్ ఎంట్రన్స్లో వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు అయితే దిగుతూ ఉంటాడు. ఈ విగ్రహం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపల వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రదేశానికి అయితే వచ్చేసామండి. అయితే మనం ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేసేసుకొని ఆ దేవుని దర్శించేసుకుందాం పదండి. ఈ ప్రదేశం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మనం వెంకటేశ్వర స్వామికి తల ఎంట్రుకలు సమర్పించే స్థలం ఇదండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఈ బిల్డింగ్లో అయితే వెంకటేశ్వర స్వామికి ఎంట్రుకలు అనేటివి తీస్తారు. మన వెంకటేశ్వర స్వామి యొక్క మెయిన్ మందిరం ఇదండి. ఈ పుణ్యస్థలాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ కుదరదండి. మనం ఇప్పుడు ఇక్కడ కోనేరులో స్నానం చేద్దామనుకుంది. ఈ కోనేరుని అయితే క్లీన్ చేస్తున్నారండి. అయితే మనం ఇప్పుడు స్నానం చేయడానికి ఇక్కడైతే సౌకర్యం లేదు. ఇక్కడ ఉన్న కోనేరుని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ కోనేరు మొత్తం వాటర్ అంతా తీసేసి ఇక్కడ ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేస్తున్నారండి. అందువల్ల ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళైతే అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ వాటర్ లేదు కాబట్టి అక్కడ ఉన్న డస్ట్ని మొత్తం తీసేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారండి. తిరుమలకి రాగానే మొట్టమొదట కోనేరులో మునిగి వరాహ స్వామిని అయితే దర్శించుకోవాలండి. ఇది ఎప్పటి నుండే ఉండే పద్ధతి. కాకపోతే చాలామంది భక్తులు టైం లేకుండా డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు. మనమైతే వరాహ స్వామిని దర్శించేసుకున్నాం. మనమైతే ఇప్పుడు వరాహ స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి. అయితే మనం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి లడ్లు ఉన్న కౌంటర్కి అయితే వెళ్ళిపోదాం పదండి. మనం లడ్డు కౌంటర్లోకి వెళ్ళి లడ్లు అయితే తీసేసుకున్నామండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న గుడి దగ్గర అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్ గుడి దగ్గర అయితే ఉన్నామండి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకోండి, మనం మెయిన్ గుడి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు నేనైతే వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని అయితే పెట్టించుకుంటున్నానండి. ఈ నామం పెట్టినందుకు వాళ్ళు మనకైతే 10 రూపాయలు అయితే తీసుకుంటారండి. మనం లడ్లు తీసుకునే ముందు ప్లాస్టిక్ కవర్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఒక కవర్ 5 రూపీస్ అయితే పడుతుందండి. మనం అయితే ఇప్పుడు లడ్లు కౌంటర్లో అయితే ఉన్నామండి. ఈ లడ్లు ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ లడ్డు కౌంటర్స్ ఏనండి. ఇక్కడ సుమారుగా ఒక 20 పైన అయితే కౌంటర్స్ అయితే ఉంటాయి. ప్రతి కౌంటర్లో 2 లడ్లు అయితే ఇస్తారండి. అలానే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రతి కౌంటర్కి వెళ్ళి 2 లడ్లు అయితే తీసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మనమైతే కౌంటర్లో లడ్లు అయితే తీసేసుకున్నామండి. నేనైతే 4 లడ్లు అయితే తీసుకున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేనండి తిరుమల లడ్డు. మీరు ఇక్కడ చూస్తున్నారు కండి, ఈ ఏనుగులు స్వామివారి పూజలు జరిగేటప్పుడు అలాగే స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు వీటిని అయితే తీసుకొస్తారండి. స్వామివారి రథము వెళ్తుండగా ఆ రథముకు ముందు వైపు నుంచి ఈ ఏనుగుల్ని తీసుకు వెళ్తూ ఉంటారండి.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల తిరుపతిలో ఉన్న అన్నదాన మందిరం అండి ఇది. మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఈ గంగాజలము ఇక్కడ నుంచి ఆ లాస్ట్ చివరి దాకా అయితే ఉందండి. ఇక్కడున్న ఈ పటాన్ని ఏమంటారో నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. మనం ఇక్కడున్న భోజన స్థలానికి అయితే వచ్చామండి. ఇక్కడ అరిటాకులో మనకు కర్రీస్ అయితే వేసేసారండి. మనకు తిరుపతిలో భోజనానికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. మనము ఎంత తింటే అంత ఫుడ్ అయితే ఇక్కడ పెడతారండి. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాన్ని అయితే తింటూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్న కూరలు కానీ మజ్జిగ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఇలాంటి మరెన్నో ప్రదేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.